మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ ఆర్మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గణపరిచి స్తుతించి ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మనము పెంతుకొస్తు ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ పెంతుకొస్తు ఆదివారము ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32వ వచనం వరకు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం మొదలుకొని 21వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానించడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులనైనా దేవుని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. గతించిన వారమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడి ఎండ దెబ్బైనను వెన్ను దెబ్బైన తగలకుండా కాపాడి సంరక్షించిన దేవ నీకు వందనాలు. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపనైనటువంటి నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పెంతుకొస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖనములు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ సత్యములను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అది పెంతుకొస్తు పండుగ అంటే ఏమిటి అనే ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగదిలో యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పి ఉన్నారో, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఆత్మ కొరకు కనిపెట్టుకుని ఉండండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ శిష్యులందరూ అక్కడున్నటువంటి జనాంగం అంతా కూడా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడం, ఎవరి భాషల్లో వారు మాట్లాడడం, ఆత్మచేత నింపడం మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి యోవేలు గారు ప్రవచించినటువంటి ప్రవచనం ఏదైతే ఉన్నదో ఆ ప్రవచన నెరవేర్పును కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే లేఖనములు ఏమైతే రాయబడి ఉన్నవో, ఏ విషయాలు అయితే మనము ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా జరుగుచూ ఉన్నవి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి లేఖనము కూడా ఎంతో విలువైనది. ప్రవక్త అయినటువంటి యోవేలు భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనము అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో ప్రవచన నెరవేర్పుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఏమని ప్రవచించాడు యోవేలు భక్తుడు అనే ఆలోచన చేస్తూ ఉంటే ఈ 2వ అధ్యాయము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము చివరి 6 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తరువాత నేను సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందరు,
మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు అంచె దినములలో జరగబోతున్నటువంటి కార్యముల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. గత 3 వారాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా పరిశుద్ధాత్మను లేక నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తూ ఉంటాను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీద పెడుతూ ఉంటాను, నేను మీతో ఉంటాను, మీ మీద శుద్ధ జలములు జల్లుతాను, నేను మీకు దేవుడిగా ఉంటాను అని దేవుడు మనతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలతో వారికి ఏ రీతిగా విడుదల ఇస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గారు ఆ చేసినటువంటి ప్రార్థనలో అతడు ఏ రీతిగా దేవుని యొక్క మనస్సును ఆయన గెలుచుకున్నాడనే విషయాన్ని కూడా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అలానే ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో జరగబోతున్నటువంటి నెరవేర్పును గురించి ప్రవక్త అయినటువంటి యోవేలు భక్తుడు ఇప్పుడు ప్రవచించాడు. అంచె దినములలో నేను అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తాను. తరువాత నేను సర్వజనముల మీదను ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు, ముసలివారు కళ్ళకు అందరూ, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో పనివారి మీద అందరి మీదను పనికత్తెల మీదను కూడా నేను నా ఆత్మను కుమ్మరిస్తాను అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందే సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తహీనుడగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదకును యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలోనూ యెహోవా పిలుచువాడు కనబడును. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుతారు లేక రక్షింపబడతారు. ఈ ప్రవచనాల్లో 2 భాగాలు చేసుకుంటే మొదటి భాగము పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఇక రెండవది జరగవలసి ఉంది. అది 2వ రాకడకు అది సాదృశ్యముగా మనము చూడబోతూ ఉన్నాం. శేషించినటువంటి ప్రజలందరూ కూడా దేవుని నామాన్ని వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు రక్షింపడతారని, సూర్యుడు ఎలా మారిపోతూ ఉంటుందనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రుడు రక్తవర్ణుడు అవుతూ ఉంటాడు, సూర్యుడు తేజోహీనుడు అవుతూ ఉంటాడు. ఇది 2వ రాకడకు సంబంధించినటువంటి భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలుగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, క్రీస్తునందున్నటువంటి మనకు ఎంత మాత్రము కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనము క్రీస్తుని కలిగి ఉన్నాము కాబట్టి మనం ఎంత మాత్రము కూడా ఆ యొక్క ఉగ్రతలో నుంచి మనము తప్పించబడే అవకాశము ఉన్నది తప్ప ఆ ఉగ్రతకు లోనయ్యే అవకాశము లేదనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ రీతిగా ఈ అంచె దినములలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు, ఏ రీతిగా మనలను పాపము నుండి శాపము నుండి తప్పించబడి పరిశుద్ధులైనటువంటి యేసు వైపు మనము ఏ రీతిగా చూడాలనే విషయాన్ని కూడా జ్ఞాపకము చేస్తూ మనలను ఈ లోకయాత్రలో పడిపోకుండా ఉండడానికి ఆత్మదేవుడు మనకు ఉన్నాడనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రవచన నెరవేర్పును ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ఈ మొదటి అధ్యాయం నుంచి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే పునరుద్ధారుడై తిరిగి లేచి 40 దినములు అనేకులకు కనిపించి చివరి ఆజ్ఞగా కూడా సమస్త సృష్టికి నా యొక్క రక్షణ సువార్తను ప్రకటించుడి అని గొప్ప కమాండ్మెంట్ ఇచ్చి యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు ఆయన తిరిగి మరలా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి ఆయన వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం.
ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు కనిపెట్టుకుని ఉండండి పరిశుద్ధాత్మ దేవుని కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి అనేటువంటి మాటను, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా రాగా వారు కూడి ఉన్నటువంటి ఇల్లంతయు నిండెను. దేవుని యొక్క మహాకృపను బట్టి యెరూషలేము మరి ఆ యాత్రలో మేము ఈ ఫిబ్రవరి నెలలో ఉన్నప్పుడు ఈ మేడగదిని కూడా చూసే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు. ఈ మేడగదిలో శిష్యులు ఏ రీతిగా ఉన్నారో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మేము చూసే భాగ్యాన్ని ఇచ్చారు. ఎంతో ఎత్తైనటువంటి ప్రాంతం ఇది, కొండ ప్రాంతము. ఆ కొండ ప్రాంతంలో మేడగదిలో మరి వీరందరూ కూడా కనిపెట్టుకుని ఉండడం మేము చూసాం. ఇప్పటికీ కూడా సజీవ సాక్షులుగా ఆ యొక్క స్థలము మరి కాపాడబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడరి. ఇదంతా చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జనాంగము శిష్యులు మాత్రమే కాదు కానీ మరి అనేక మంది జనాంగము అక్కడ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. రకరకాల జనాంగం. ఆ కాలముందు ఆకాశం నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తులు యూదులు యెరూషలేములో కాపురం ఉండే. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు గుంపులుగా కూడి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడరు. అంతట్లో వారందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడును తాను పుట్టిన భాషలోని వీరు మాట్లాడుచున్నటువంటి మాటను వినుచున్నామే. ఇదే మీ పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపటేమీయులు, యూదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, పుగ్రియ, పుంపులియ, ఐగుప్తు అనే దేశముల వారందరూ, దాదాపు ఇక్కడ 12 మంది జాతుల గురించి అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా వారి వారి భాషలతో మాట్లాడుతున్నారేంటి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఉన్నారు. అయితే ఇంకా కొంచెం కిందకు వస్తే ఉన్నప్పుడు, కొందరైతే వీరు మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేయురు. పరిశుద్ధాత్మ అభిషేకము వారు పొందుకున్న తర్వాత వారి వారి భాషలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్యులు వీరు ఉదయాన్నే మత్తులైపోయారు, ఉదయాన్నే వీరు తాగుబోతులైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వారి భాషల్లో అని అనుకున్నారు. కానీ పేతురు గారు వెంటనే అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నటువంటి చూస్తున్నట్టు, ఆ 11 మంది కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్తమైనటువంటి వాళ్ళారా, జ్ఞాపకం చేసుకొనడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పినటువంటి సంగతి ఇదే. అది ఏమనగా, అంచె దినమందు ఏదైతే యోవేలు ప్రవచనము రాసి ఉన్నాడో ఆ ప్రవచన నెరవేర్పును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనుషులందరూ మీదను ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ ఎవరులకు దర్శనములు కలుగులు, మీ వృద్ధులు కలలు కొందరు. ఆ దినములు నా దాసుని మీదను దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించిన కనుక వారు ప్రవచించెదరు. ఏ మాటలైతే అక్కడ వ్రాయబడి ఉన్నవి అవే మాటలు ఇక్కడ పేతురు గారు తిరిగి మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పేతురు కాలానికి ప్రవక్త యోవేలు కాలానికి చాలా దూరం ఉంది. అయినప్పటికీ కూడా ఆత్మదేవుడు ఆ యోవేలు ప్రవచనాన్ని పేతురుకు జ్ఞాపకం చేస్తూ ఏ మాటలు అయితే ప్రవచించబడ్డాయో అవే మాటలు తిరిగి పేతురు గారి ద్వారా మాట్లాడిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి అంటే, యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. సర్వసత్యములోనికి, సత్యం అంటే యేసుక్రీస్తు. సర్వశక్తిమంతుడు అంటే రక్షకుడైనటువంటి వాడు, విమోచకుడైనటువంటి వాడు, మన కొరకు రక్తము కాల్చినటువంటి యేసుక్రీస్తుని గురించి మనకు మరింతగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. అంతేగాని కొత్త విషయాలేమీ బోధించాడు. నేను మీకు ఏమైతే ముందుగా చెప్పానో ఆ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. శిష్యులను ఇంకనూ
మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు. ఆయన శిలువ శ్రమలకు అప్పగించడానికి ముందుగానే జరగబోచున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎరిగినటువంటి వాడే. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సర్వోన్నతుడు. ఆయనకు ముందుగా జరగబోతున్నటువంటివన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి శిష్యుల యొక్క మనసులను దృఢపరచడానికి, నేను మీతో కూడా ఉండడానికి పరిశుద్ధాత్మ అనేటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, ఆయన మీతో కూడా ఉంటాడు అనే విషయాన్ని ముందుగానే జ్ఞాపకం చేశాడు. మీ హృదయములను కలవరపడనీయద్దు అనేటువంటి మాటను యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి మనం ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం, ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి శిష్యులను బలపరుస్తున్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేస్తూ ఉంటాం. 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించుచున్న యెడల నా ఆజ్ఞలను గైకొందరు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను అంటూ ఉన్నాడు. ఎల్లప్పుడూ మీతో ఉండుటకు, ఆల్వేస్ బీ విత్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు, ఎప్పుడు కూడా మీతోనే ఉంటాడు, మీకు నీడగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, మీకు అండగా ఉంటాడు అని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పి, నేను నా తండ్రిని వేడుకుంటాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంచేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మీద ఎల్లప్పుడూ ఉంటే వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకమును ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువనని అని చెప్పి మీ వద్దకు వచ్చును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల ఎడల ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యములో ఆయన వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. అగ్నిస్తంభముగా ఉన్నాడు, మేఘస్తంభముగా ఉన్నాడు, బండ నుండి నీళ్లు కురిపించే రీతిగా ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తూ వారికి తోడుగా ఉన్నాడు. అలానే యేసుక్రీస్తు వారు కూడా ఇక తిరిగి మరలా పరలోకం వెళ్ళిపోవాలి. కాబట్టి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఆదరణకర్తను నేను మీ మధ్యకు పంపించబోవచ్చు ఉన్నాను. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, ఈ అధ్యాయంలో 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. రెడ్డొచ్చాడు మొదలెట్టు అన్నట్టుగా కాకుండా యేసుక్రీస్తు వారు ఏ విషయాలైతే శిష్యాలకు అక్కడ ఉన్నటువంటి జనాంగానికి చెప్పారు అవే విషయాలు తిరిగి మరలా చెప్తూ ఉంటాడు తప్ప నూతన విషయాలు కానీ లేక వేరే వేరే విషయాలు చెప్పి శిష్యులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఏది ఆయన చేయడు అనేటువంటి మాటను ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి అని అంటే ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి అంటే ఆయన మనలను ఈ లోకములో పడిపోకుండా తొట్టిల్లకుండా కాపాడుతూ ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి అంటే మనము ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పటికీ కూడా మన పక్షముగానే ఆత్మదేవుడు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని పని అంటే మనల్ని నీడవల వెంబడిస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రికలో ఈ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ
ఏమంటాడంటే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచు కరువుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడట, మనల్ని విమోచించడానికి, మనల్ని నడిపించడానికి, తొట్టిల్లకుండా కాపాడడానికి మనం ఏం చేస్తూ ఉంటాడు కదా, ఎప్పటికప్పుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. మన ఆత్మకు స్వాస్యముగా ఉన్నాడు. ఏ ప్రామిస్ ఇన్ అడ్వాన్స్, వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత మనం నింపబడి ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పని ఇంకా ఏమిటి అంటే, మనలను తన ఆత్మచేత నింపి మన శక్తి కొలది నీవు దేవునితో నువ్వు చేసినటువంటి ఆ యొక్క సహవాసాన్ని బట్టి దేవాతి దేవుడు నిన్ను ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. నిన్ను ప్రవక్తగాను, మీలో సంఘములో ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, క్రీస్తు శరీరము అనే సంఘము ఏ రీతిగా అభివృద్ధి చెందుతాలి, ఏ రీతిగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు సంఘము వర్ధిల్లుతూ ఉంటుందో విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు. కొందరిని ఆయన ఏం చేస్తున్నాడట, ఈ ఎఫెసీ పత్రిక ఈ 4వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నప్పుడు 7వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు మనకి ఇవ్వబడినటువంటి లేఖనాలలో ఈ 7వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు ఈ 4వ అధ్యాయం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించి వారి యొక్క పరిమాణం చెప్పిన కృప ఇవ్వబడను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవిలో అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చు ఉన్నది కదా. దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలం అన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడుగా ఆయను. మనమందరమును విశ్వాస విషయములోను, దేవుని విషయములను, కుమారుని జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణులకు పురుషులకు మగ వరకు, ఎలాగంటే సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఎలాగూ నిర్ణయించాను. ఎందుకు ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలట. క్రీస్తు సంపూర్ణతలోనికి మనం మారిపోవాలి, క్రీస్తు సారూప్యంలోనికి మనం మారిపోవాలి, క్రీస్తు వల్లే మనము ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఆయన లేఖ రాస్తూ, ఆయన ఏ రీతిగా తిరిగి మరలా ఆరోహణం అయ్యాడో అలానే మనము కూడా ఆరోహణం అయ్యేలాగా ఉండాలి అంటే దేవాతి దేవుడు ఏం చేసినట్టు, పరిశుద్ధులు సంపూర్ణ బగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అదే దీన్ని అంటారు 5-fold మినిస్ట్రీ అంటారు. అంటే సంఘములో ఈ 5 రకాల వ్యక్తులు ఉండాలి. క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమకరముగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరముగా సంఘము ఉండాలి అంటే సేవకులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, కాపరులు ఉండాలి, ఉపదేశకులు ఉండాలి, బోధకులు ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ వీరందరూ కూడా దేని గురించి మాట్లాడుతూ ఉంటారంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా సంఘములో ఉండాలి. క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి
మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలోనికి మనం వెళ్ళిపోకుండా ఉండడానికి, మనుషులు మాయోపాయముల చేత వంచములను పడిపోకుండా ఉండడానికి, గాలికి కొనుపోవునట్లు కొట్టుపోవునట్లు కల్పించబడినటువంటి ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టిన భారమై ఉండక ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మరి అన్ని విషయాల్లో మనము ఎదుగుదాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నట. ఎందుకట? క్రీస్తు వలె మనం మారిపోవడానికి, క్రీస్తు స్వారూప్యములోనికి మనం మారడానికి, క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తును ఈ లోకములోనికి ప్రకటన చేయడానికి మనం ఉండేవారిగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపచేత నన్ను కూడా ఆయా రీతిలుగా వాడుకుంటూ ఉన్నాడు. నీవు సేవకుడు అయితే సేవ చెయ్యి, ఉపదేశకుడు అయితే ఆ పని చెయ్యి, ప్రవక్తవైతే ప్రవచించే పని చెయ్యి. ఏది ఏమిటికి కూడా క్రీస్తుతో సహవాసము కలిగి ఉండు, క్రీస్తు స్వరూప్యములోనికి మనం మారిపోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెంతెకొస్తు పండుగ దినమున మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఆత్మచేత నింపబడాలి. నీవు ఆత్మచేత నింపబడ్డావా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నావా? ఆత్మ నడిపింపు నువ్వు నింపబడకపోతే ఉన్నపాటునే ప్రార్థన చేయి. వాగ్దానం చేసిన ఆత్మ ఉంది కదా ప్రభు, నాకు కూడా ఆత్మచేత నింపబడు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి, వాడబడాలి, నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా వాడబడాలని అడిగినట్లయితే ఆయన నీలోనికి వస్తూ ఉంటాడు, ఆత్మతో నింపుతూ ఉంటాడు. నిన్ను తన రాజ్య మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. దేవ పెంతెకొస్తు పండుగ దినమున ప్రవక్త అయినటువంటి యోవేలు గారు ప్రవచించినటువంటి ప్రవచన నెరవేరు మేము చూసాం. అలానే నీవు సెలవిచ్చిన రీతిగా దేవ పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మేడగదిలో అనేక మందిని మార్చాడు, అనేక మంది ఆత్మచేత నింపబడ్డారు, నీ కొరకు జీవించేవారుగా వారు తీర్మానించుకున్నారు. మేమును కూడా నీ ఆత్మచేత నింపబడి నేను గణపరిచేవారుగా ఉండటకు నీ కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, దీవెన ఆశీర్వాదాలతో నింపమని ప్రియ కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు లాభంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైనను గాక. ఆమేన్.